పరిశుద్ధుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు ఆయన ఎన్నడూను మరవజాలని దేవుడు, మర్చిపోని దేవుడు. నువ్వు ఆపదలో ఉన్నా, అపాయములో ఉన్నా ఖచ్చితంగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ దేవుడు ఆపదలో నీకు సహాయాన్ని పంపిస్తాడు. ఆయన నిన్ను మర్చిపోజాలని దేవుడు. ఆయన ఒక వృద్ధుడు సూర్యాస్తమయాన సముద్ర తీరానికి వెళ్ళాడు. అతని చేతిలో ఒక బకెట్ ఉంది. ఆ సముద్రం పక్కన కొంచెం జనాలు పలసగా ఉండటం వల్ల కొంచెం ఏకాంతంగా ముందుకు వెళ్ళాడు. అతని చేతిలో ఉన్న బకెట్ ఏంటంటే నత్త మాంసం ఉంది. నత్త మాంసం అది అతని కోసం కాదు, సముద్రంలో ఉన్న చేపల కోసం కూడా కాదు. అది సీగిల్ అనే ఒక పక్షుల కోసం అంట. సీగల్ అనే పక్షుల కోసం అంట. ప్రత్యేకంగా ఆ పక్షుల కోసం ఆ నత్త మాంసాన్ని అతను తీసుకొచ్చాడు. అతడు ఏకాంతం కొంచెం సాయంకాలం అయింది, వెళ్ళి ఏకాంతంగా బకెట్ పెట్టుకుని కూర్చున్నాడు. కొంతసేపటికి ఆకాశం అంతా ఈ తెల్లని పక్షులతో నిండిపోయి అతని వద్దకు వచ్చినాయి. అప్పుడు అవి ఏ భయం లేకుండా నిర్భయముగా అతని టోపీ మీద ఎక్కినాయి, అతని చేతి మీద ఎక్కి ఆ బకెట్లో ఉన్న ఆ నత్త మాంసం అంతటినీ కూడా అవి ఖాళీ చేసేసాయి. అవి తినేసి వెళ్ళిపోకుండా ఈ పక్షులు కొంతసేపు ఒక స్నేహితుల్లాగా ఇతనితో వచ్చి కొన్ని పక్షులు టోపీ మీద ఎక్కుతున్నాయి, కొన్ని పక్షులు చేతి మీద ఎక్కుతున్నాయి, కొన్ని పక్షులు భుజం మీద ఎక్కి అతనితో ఎంతో సంతోషంగా ఆ పక్షులు గడిపి ఆ తర్వాత ఆ పక్షులన్నీ వెళ్ళిపోయినాయి. ప్రతి వారం కూడా ఇలాగే జరుగుతోంది. 1942వ సంవత్సరం అక్టోబర్ నెలలో అతడు పసిఫిక్ మహాసముద్రం పైన విమానంలో వెళుతూ ఉన్నాడు. అతనితో పాటు 8 మంది ఉన్నారు. వీళ్ళు మిలిటరీ సైనికులు, ఆ దేశం సైనికులు. అయితే ఆ వెళుతున్నప్పుడు ఆ విమానంలో సాంకేతిక లోపం వల్ల ఆ విమానం ఇంజిన్ ఆగిపోయి అది సముద్రంలో కూలిపోబోతుంది. వీళ్ళు ముందుగానే గమనించి ఆ యొక్క మిలిటరీలో ట్రైనింగ్ ఇస్తారు. ఏ విధంగా ఆ యొక్క ఆపదలో మనం ఎలా తప్పించుకోవాలి, ఏ విధంగా తప్పించుకోవాలని వాళ్ళు అక్కడ విమానంలో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు మిలిటరీలో. ఆ సమయంలో వాళ్ళు ముందుగానే కొన్ని తినడానికి ఆహార వస్తువులు, కొన్ని కావాల్సిన సరుకులు అన్నీ కూడా తీసుకుని వాళ్ళు కొన్ని ప్లాస్టిక్ బకెట్లు అన్నీ కూడా తీసుకుని వాటన్నిటిని కూడా సముద్రంలో వదిలేరు. తర్వాత ఒక లైఫ్ బోట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ లైఫ్ బోట్ని వాళ్ళు వదిలేశారు కిందకి విమానం నుంచి. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి సముద్రంలో దూకారు. ఆ లైఫ్ బోట్లోకి ఎక్కేశారు 8 మంది. తర్వాత ఆ 8 మంది కూడా వాళ్ళకి ప్రయాణం చేసుకుంటూ ఒక 8 రోజుల పాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆహారం తింటూ బ్రతికారు. ఆ తర్వాత వాళ్ళకి భయంకరమైన వెండ, తాగటానికి నీరు లేదు, ఆకలికి అల్లాడిపోతూ ఉన్నారు. సముద్రంలో ఆ లైఫ్ బోట్ వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు.
ప్రభా, ఆపదలో మమ్మల్ని ఆదుకొనండి, ఈ సముద్రంలో మాకు ఏ మార్గము లేదు ప్రభా అని కన్నీళ్ళు కాచి ప్రార్థన చేస్తున్నారు 8 మంది. ఆ సమయంలో ఈ పక్షులకు ఆహారం వేశాడు చూసారా? అతని పేరు ఎడ్డీ రికన్ బేకర్. ఎడ్డీ రికన్ బేకర్ అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ఆ సముద్రంలో ఎప్పుడు ఈయన పక్షులకు ఆహారం వేస్తూ ఉంటాడు. అయితే ఈ ఒక్క పక్షి వచ్చి ఈ ఎడ్డీ బేకర్ అనే ఆ వ్యక్తి మీద వ్రాలింది. పక్షి వచ్చి ఆయన తల మీద వ్రాలింది. అది చాలా పెద్ద పక్షి. ఆ తర్వాత మరొక పక్షి, 2 పక్షులు వచ్చి, ఒక పక్షి వచ్చి వాలినప్పుడు ఆ పక్షిని పట్టుకొని ఆ పక్షిని వాళ్ళు చంపి దాన్ని వాళ్ళు 8 మంది కూడా ఆహారంగా దాన్ని భుజించారు. తర్వాత దాంట్లో ఉన్న పేగులు తీసి ఆ పేగులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి సముద్రంలో వాళ్ళ పక్కన వేస్తే వాటి కోసం చేపలు పైకి వచ్చినాయి. అప్పుడు వాళ్ళ దగ్గర ఒక దుప్పటి తీసి ఆ నలుగురు కొంతమంది ఆ చేపలను పట్టుకున్నారు. ఆ చేపలు పట్టుకొని ఆ విధంగా వాళ్ళు సహాయం ఉన్నంత వరకు వాళ్ళు చేపలే ఆహారంగా తింటూ వాళ్ళు బతుకుతూ వచ్చారు. ఆ తర్వాత వాళ్ళకి సహాయం అందింది. ఆ తర్వాత బయటకు వచ్చి ఒడ్డుకు చేరుకున్నారు. ఆ తర్వాత ఆ బయటకు వచ్చిన తర్వాత వారందరూ కూడా మరి ఆశ్చర్యపోతూ ఉన్నారు. వారందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, అసలు ఈ పక్షి ఇన్ని వేల కిలోమీటర్లు దూరంలో ఉండే మేము నడి సముద్రంలో ఉన్న మా వద్దకి అసలు ఈ పక్షి ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, వచ్చి రావటంలోనే ఈ ఎడ్డీ మరి బేకర్ ఆయన తల మీద రాలేదు, ఎందుకు రాలేదు అని వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. కానీ ఈ వ్యక్తికి మాత్రం అర్థమైంది. ఎడ్డీ రికన్ బేకర్ అనే వ్యక్తికి అర్థమైంది, దేవుడే నాకు ఈ పక్షిని ఆహారంగా పంపించాడు. ఈ పక్షి ద్వారా మేము చేపలు పట్టుకొని సహాయం అన్నంత వరకు బతకటానికి ఒక పక్షిని నా కోసం పంపించాడు అని వారందరికీ చెప్పాడు. అప్పుడు వారందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు. అప్పుడు ఆ ఎడ్డీ రికన్ బేకర్ గారు ఆ దేవునికి ఎంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు. లేకపోతే ఈ నడి సముద్రంలో ఆకలి దప్పులతో ఈ ఎండ మామూల మధ్యలో ఈ ఉప్పు నీటి సముద్రంలో తాగటానికి నీరు లేక, తినటానికి ఆహారం లేక మేమెప్పుడో చనిపోయేవారు. నా దేవుడు నన్ను మర్చిపోలేదు. ఆ పక్షుల్లో ఒక పక్షి నా దగ్గరకు పంపించాడు దేవుడు. ఈ ఆపద సమయంలో నన్ను దేవుడు ఆదుకున్నాడని ఆ దేవుడికి ఎంతగానో ఆ బేకర్ గారు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడంట. అప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ తన సంఘంలో తనతో సాక్షి చెప్పినప్పుడు అప్పుడు అడిగాడు. ప్రతి శుక్రవారం ఆ రోజు జరిగిన ఆ పక్షిని చనిపోయింది శుక్రవారం రోజు వచ్చి తన మీద వారింది. అప్పుడు చెప్పాడు, ఎందుకు ఈ పక్షులకి ఈ విధంగా ఆహారం వేస్తున్నావు అంటే, అప్పుడు నా ప్రాణం కాపాడటం కోసం ఆ పక్షి తన ప్రాణమే పెట్టింది. దానికి కృతజ్ఞత చెప్పుకోవటానికి ఆ పక్షి బతకలేదు. కాబట్టి ఈ పక్షులన్నిటికీ నేను కృతజ్ఞతగా ఈ ఆహారాన్ని ప్రతి వారం నేను పెడతాను. అవి నాతో స్నేహం చేస్తాయి, నేను వాటితో స్నేహం చేస్తాను. నాకెంతో సంతోషంగా ఉంటుందని ఆ యొక్క ఎడ్డీ రికన్ బేకర్ గారు చెప్పాడట. అప్పుడు అన్నాడు, ఒక పక్షి నా కోసం ప్రాణం పెట్టి నాకు ఆహారం అయిపోతే మరి 2000 సంవత్సరాల క్రితం మనందరి కోసం
మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగానే మన కోసం ప్రాణం పెట్టి, మనం కూడా ప్రాణం పెట్టి ఆయన మనల్ని రక్షించాడు కదా. మనం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగం వలన రక్షించబడ్డాం. ఆయన చేసిన త్యాగం వల్లే మనమేమో రక్షించబడ్డాం. కాబట్టి అందుకే మనందరం కూడా క్రీస్తుకు కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారిగా మనం ఉండాలి. ఆ వడ్డీ రేకన్ బేకర్ గారు ఆ పక్షి చేసిన త్యాగం వల్ల ప్రతి శుక్రవారం గుర్తుపెట్టుకుని తోటి పక్షులన్నిటికీ ఆహారం ఎలా పెడతాడు. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం చేసిన త్యాగం, మన కోసం ఇచ్చిన రక్షణ, ఆ యేసుని మనం గుర్తుపెట్టుకుని ఆ దేవుని కూడా మనం ఆకాశంలో కన్నులెత్తి ఆ దేవుణ్ణి ఆరాధించే బొద్దులమై ఉన్నాం. హల్లెలూయా. ఆరాధన చేసిన అవసరం మన ప్రభువుకు ఉంది. ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆ దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆ దేవుడు నువ్వెక్కడున్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఆపదలో ఉన్నా, అపాయంలో ఉన్నా, ఆ దేవుడు ఆ బేకర్ గారిని ఎలా వదిలిపెట్టలేదో ఈరోజు నిన్ను కూడా దేవుడు వదిలిపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని యెషయా గ్రంథం 42:21 చెప్తాడు, నేను నిన్ను మరువజాలను అంటాడు ఆయన. నేను నిన్ను మరువజాలను అని యేసు ప్రభు అంటాడు. ఆ దేవుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆ దేవుడు నిన్ను మరవడాయన, నేను మర్చిపోయే దేవుడు కాదాయన. ఈరోజు మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఆ దేవుడు నన్ను మర్చిపోయాడేమో, ఆ దేవుడే ఉంటే నాకెందుకు ఈ కష్టాలు అనుకుంటున్నావా? ఆ దేవుడు నన్ను మర్చిపోయాడేమో, ఆ దేవుడే ఉంటే నాకెందుకు ఇక మరి ఆపదలు అనుకుంటున్నావా? ఆ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోజాలని దేవుడు. ఆ దేవుడు నీకు ఎప్పుడు ఆయన సహాయాన్ని అందిస్తాడు. ఆయన దేవుని స్తోత్రం. ఆ దేవుడు తల్లి తన బిడ్డను మరిచినా వారైనా మరుస్తారేమో కానీ చూడము నేను నిన్ను మరువచ్చాలని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుడు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. ఏలియా ఆయన భయంకరమైన కరువు వస్తున్న దినాల్లో ఆ ఏలియా అరణ్యంలో కెరూతు వాళ్ళ దగ్గర దాగి ఉంటే ఏలియాని మర్చిపోకుండా దేవుడు కాకులను పంపించి ఉదయము సాయంకాలం ఏలియాకి దేవుడు ఆహారాన్ని పెట్టాడు. హల్లెలూయా. ఆహారాన్ని పెట్టాడు. ఈరోజు శిష్యులు సముద్రములో గాలి తుఫాన్లు అల్లాడిపోతుంటే రాత్రి 4వ జామున శిష్యులు అనుకున్నారు దేవుడు మనల్ని మర్చిపోయాడు అనుకున్నారు. కానీ దేవుడు ఆ రాత్రిపూటే సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి దేవుడు వాళ్ళని రక్షించాడు. ఆ సముద్రం మీద నడిపించాడు, దరికి చేర్చాడు దేవుడు. ఈరోజు నీ ప్రార్థన మర్చిపోడు, ఈరోజు నేను మర్చిపోడు. ఈరోజు యేసేపు అనుకున్నాడు నా దేవుడు నన్ను మర్చిపోయాడు, అన్నలు మర్చిపోయినా, తండ్రి మర్చిపోయినా, నా దేవుడు మర్చిపోయాడు అనుకున్నాడు. కానీ యేసేపుని దేవుడు మర్చిపోదు. ఆయన పరిశోధించిన తర్వాత దేవుడు ఆయన చెప్పిన సంగతి నెరవేరిన తర్వాత దేవుడు యేసేపుని సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా చేసిన తర్వాత అంటాడు దేవుడు నన్ను మర్చిపోలేదు, దేవుడు నాకు ఇది మేలుకే చేశాడని సింహాసనం మీద కూర్చున్న యేసేపు దేవుని మహిమపరుస్తాడు. ఈరోజు ఆకలితో ఉన్న, ఆపదలో ఉన్న, ఈరోజు పరిస్థితుల మధ్యలో, శోధన మధ్యలో ఉన్న సమస్తము దేవుడు నీకు మేలుకే చేస్తాడు. అందుకే ఆ దేవునికి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆ దేవుని మీద విశ్వాసం ఉంచు. ఒక పక్షి కృతజ్ఞత కలిగే తన త్యాగం అయిపోయింది. ఈరోజు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను ఎంత వదిలిపెడతాడు? నిన్ను వదిలిపెట్టడు, నీ బిడ్డను వదిలిపెట్టడు, నీ కుటుంబాన్ని వదిలిపెట్టడు. ఆ దేవుడు ఎన్నడూ నిన్ను విడువడు, ఎడబాయిని దేవుడు. కాబట్టి ఆ దేవుని విశ్వాసం ఉంచి నిన్ను ఆపదలన్నింటిలో నుంచి ఆయన నిన్ను తప్పించి ఆస్వాదించును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు వాక్యం విన్న నీ బిడ్డలందరి జీవితాల్లో ఆ ఇంటి
రీకెన్ బేకర్ గారి జీవితంలో అలాంటి అద్భుతం జరిగించము, అలాంటి అద్భుత కార్య బిడ్డ జీవితంలో జరిగించమని దీవించమని యేసు నామమున తండ్రి, ఆమేన్.